వస్తే సీఎం రేవంత్ రెడ్డి రాజ్భవన్ లో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ తో భేటీ అయ్యారు. సిపి రాధాకృష్ణన్ మహారాష్ట్రకు గవర్నర్ గా వెళ్లనుండడంతో సీఎం రేవంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్ తో పలు అంశాలపై చర్చించారు. అటు తెలంగాణ కొత్త గవర్నర్ జిష్ణుదేవ్ వర్మగా బాధ్యతలు చేపట్టనున్నారు. శనివారం రాత్రి వివిధ రాష్ట్రాలకు గవర్నర్లను మారుస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. సీఎం రేవంత్ రెడ్డి రాజ్భవన్ లో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ తో భేటీ అయ్యారు. సిపి రాధాకృష్ణన్ మహారాష్ట్రకు గవర్నర్ గా వెళ్లనుండటంతో సీఎం రేవంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్ తో పలు అంశాలపై చర్చించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ మార్నింగ్ విసి. కాసేపటి క్రితమే రాజ్భవన్ లో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఆ భేటీ అనంతరం తిరిగి 5వ రోజు జరుగుతున్నటువంటి శాసనసభ సమావేశాల్లో పార్టిసిపేట్ చేసేందుకు రానున్నారు. ఇప్పటి వరకు దాదాపు 4 నెలల వ్యవధి వరకు కూడా తెలంగాణ గవర్నర్గా గతంలో తమిళసై సౌందరరాజన్ ప్లేస్లో వచ్చినటువంటి సిపి రాధాకృష్ణన్ తెలంగాణకు దాదాపు 3.5 నెలల పాటు ఆయన సేవలు అందించారు. సో దానికి కృతజ్ఞతగా ఇవాళ ఉదయం 9 గంటలకు రేవంత్ రెడ్డి ఆయనతో పాటు దాదాపు 30 నిమిషాల పాటు భేటీ అయ్యారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయేటువంటి నిర్ణయాలు, ఆయా అంశాలు, ఇతరత్ర ఇష్యూస్ పైన కూడా మరొకసారి ఇద్దరి మధ్యన చర్చ జరిగినట్లు కూడా తెలుస్తుంది. సో ఇద్దరి మధ్య జరుగుతున్న చర్చతో పాటుగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 3 లక్షల దాదాపు 2,91,000 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యొక్క ప్రజా బడ్జెట్ అంతా కూడా ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా ఖర్చు చేయబోతుంది, భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పర్టికులర్గా రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా మేలు చేకూర్చబోతుంది, 6 గ్యారంటీ స్కీములలో పక్కగా అమలు చేస్తున్నటువంటి అంశాన్ని దేశవ్యాప్తంగా ఏ విధమైనటువంటి చర్చ జరుగుతుంది, మిగతా కాంగ్రెస్ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాల మధ్య జరుగుతున్న వ్యత్యాసం ఏంటి, తదితర అంశాలన్నిటి కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. కొన్ని పెండింగ్ బిల్లులు కూడా అట్లాగే ఉండిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి వాటిపైన కూడా సుదీర్ఘంగా ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా ఇద్దరి మధ్య స్నేహపూర్వక మైత్రి కొనసాగడంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో తమ సహకారం, తమ సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా సిపి రాధాకృష్ణన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగినట్లు కూడా తెలుస్తుంది.